యూపీఎస్సీ చైర్మన్ డాక్టర్ డిపి అగర్వాల్ 2012 నుంచి ఇది ఎగ్జిస్టెన్స్లో ఉంది. సో యూపీఎస్సీ ఫార్మర్ చైర్మన్ డాక్టర్ డిపి అగర్వాల్ 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీకి ఫిబ్రవరి 16వ తారీఖున వస్తున్నారు. ఆ రోజు సండే. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా రావచ్చు. ఇట్ ఈస్ అన్ ఓపెన్ సెషన్ ఫర్ ఎవ్రీబడి. దీనికి హాజరవ్వాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేయండి. My question is really coaching necessary for UPSC preparation, sir? As I told you that the preparation takes at least 2 years period. And during this 2-year period, you may be misguided by some people during the course of preparation. Before 2000, there was not adequate material to prepare for civil services. But after 2000, we have a over communication and over information. Information overloads are there. For every subject, for every concept, there are thousands of information available. So in this information, you should not indulge in yourself. So what you are supposed to do is, you have to select only the relevant information, prepare accordingly, for which you need the guidance. Suppose మీరు సెల్ఫ్ ప్రిపరేషన్ అయ్యారనుకోండి. సెల్ఫ్ ప్రిపరేషన్ అయితే కనీసం ఒక 5-6 సంవత్సరాలు పడుతుంది. ఇందాక మీకు గోపాలకృష్ణ రోణికి ఎగ్జాంపుల్ చెప్పాం. సో ఇనీషియలీ హీ వాజ్ ప్రిపేరింగ్ బై హిమ్సెల్ఫ్ ఇనీషియలీ. ఆ తర్వాత ఆల్మోస్ట్ ఆయన సర్వీస్ క్రాక్ చేసిన సంవత్సరంలో 21st సెంచరీకి వచ్చాడు. అండ్ అప్పుడు సర్వీస్ క్రాక్ చేయడం జరిగింది. అంటే ఆయన ప్రిపరేషన్కి ప్రాపర్ గైడెన్స్ ఇచ్చేయడంతో హీ కుడ్ ఏబుల్ టు ఈజీలీ మేక్ ఇట్. అండ్ అప్పటికే ఆయన మొత్తం ప్రిపరేషన్ టైం ఎంత పట్టిందో తెలుసా? 11 years పట్టింది. అంటే సెల్ఫ్ ప్రిపరేషన్ అయితే గైడెన్స్ లేకపోవడం వల్ల వచ్చినటువంటి ప్రాబ్లం. యూ వుడ్ బి టేకింగ్ టూ లాంగ్ ఎ పీరియడ్ ఫర్ ద ప్రిపరేషన్. అంటే ఈ గైడెన్స్ ఉంటే ఏమవుతుంది, మీరు తొందరగా చెక్ చేయగలుగుతారు. సో తొందరగా చేయడం అంటే ఏంటి? ఫస్ట్ అటెంప్ట్లోనో సెకండ్ అటెంప్ట్లోనో సాధించేయచ్చు. 21st సెంచరీ ప్రతి సంవత్సరం కనీసం 1 candidate ఈజ్ క్లియరింగ్ ది సివిల్ సర్వీసెస్ ఇన్ ది ఫస్ట్ అటెంప్ట్ ఇట్ సెల్ఫ్. అంటే మేము చెప్పినటువంటి షెడ్యూల్ ప్రకారం, ప్లాన్ ప్రకారం మేము పెట్టేటటువంటి, అంటే ఎవ్రీ వీకెండ్లో కంపల్సరీగా ఆ వారంలో జరిగినటువంటి ఆస్పెక్ట్స్ మీద ఒక మెయిన్స్ టెస్ట్ ఉంటుంది, ఒక ప్రిలిమ్స్ టెస్ట్ ఉంటుంది. ఇవన్నీ కాకుండా ఎవరైతే మెయిన్స్ క్వాలిఫై అయ్యి ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవుతారో వాళ్ళకి మాక్ ఇంటర్వ్యూస్ పెడతాం ఫుల్ లెంగ్త్ బోర్డు మెంబర్స్ తోటి. ఈ బోర్డుకి డాక్టర్ డిపి అగర్వాల్ చైర్పర్సన్గా ఉంటుంటారు. సో ఈ రకంగా మొత్తం కాంప్రహెన్సివ్ ప్రిపరేషన్ కారణంగా, అంటే ప్రిలిమ్స్ మెయిన్స్ కంబైన్డ్గా ప్రిపేర్ కావాలి. దాంట్లో పార్ట్గానే మన పర్సనాలిటీ టెస్ట్ అంటే ఇంటర్వ్యూ కూడా ప్రిపేర్ కావాలి. ఇలా కాంప్రహెన్సివ్ ప్రిపరేషన్ కోసం గైడెన్స్ తీసుకుంటే తొందరగా సాధించగలుగుతారు. అండ్ సొంతంగా ప్రిపరేషన్ కూడా అవ్వచ్చు, కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఎవరు సపోర్టు లేకుండా మీ అంతటా మీరే చేసుకుంటే. అది ఇంటర్నెట్ ఆధారంగా చేస్తారు కదా. ఇంటర్నెట్ ఆధారంగా యూట్యూబ్లో చూసుకుంటూ, అంటే యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి, ఫ్రీగానే ఉంటాయి, కానీ ఒక ఆర్డర్లో ఉండవు. కాబట్టి అది ఒక సముద్రంలో పడ్డట్టే. ఆర్ లేకపోతే ఒక కల్పనా చావ్లా లాగా స్పేస్లో బయటపడిపోయినట్టే. స్పేస్కి వెళ్ళి నువ్వు కిందకి దూకేసావు, పక్కకి దూకేసావు అనుకో, ఎటు పోతావో తెలియదు, ఎలా పోతావో తెలియదు, ఎక్కడ పోతావో తెలియదు. అలా ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాం, ప్రాపర్ డైరెక్షన్లోకి రావు. సో సరైన డైరెక్షన్లోకి రావాలంటే గైడెన్స్ అవసరం అన్నమాట. అర్జునుడు అద్భుతమైనటువంటి విలుకాడు. అలాంటి అద్భుతమైనటువంటి విలుకాడికి కూడా శ్రీకృష్ణుడు అనే మెంటర్ కావాల్సి వచ్చింది. ఎటు వెళ్ళి కొట్టాలి, ఎటు వెళ్ళి యుద్ధం చేయాలి నేర్పించాల్సి వచ్చింది. అలాంటి శ్రీకృష్ణులు మా దగ్గర ఉన్నారు. అర్జునులు మీరు రెడీగా ఉన్నారా? మీరు రెడీగా ఉంటే మేము రెడీగా ఉన్నాం. ఆల్రెడీ మేము రెడీగా ఉన్నాం. మీరు అర్జునుల్లాగా మీరు ముందుకు వస్తే వరల్డ్ ఛాంపియన్లు చేస్తాం, యూపీఎస్సీ ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్టుగా కూడా చేయొచ్చు. ఇలాంటి తెలుగు మీడియం తోటి 3వ ర్యాంక్ అత్యద్భుతంగా ఆల్ ఇండియా 3rd ర్యాంక్ సాధింపచేయడం జరిగింది. తెలుగు మీడియం రాదు ఇటువంటి అన్నీ అనుకుంటారు కదా, అవన్నీ భ్రమలే. తెలుగు మీడియంతో కూడా ప్రిపేర్ అవ్వచ్చు, సాధించవచ్చు. సో గోపాలకృష్ణ రోణికి ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దట్.